ఈరోజు ప్యారడైజ్ అక్వేరియం దగ్గరికి వచ్చాము. అసలు బయలుదేరిన ముహూర్తం ఏంటో కానీ సరిగ్గా దారి మధ్యలోకి వచ్చేసరికి పెద్ద వర్షం పట్టుకుందనమాట. మీరే చూడండి ఎంత ఘోరంగా పడుతుందంటే వర్షం బయట. దానికి తోడు గాలి కూడా విపరీతమైన గాలి అనమాట. గొడుగు వేసుకుని గొడుగు కూడా ఎగిరిపోతుంది. ఇప్పుడు అందరికీ పిల్లలు ఎండాకాలం సెలవులు కదా, అందరూ వస్తారనమాట. ఫుల్ కార్లు చూడండి మొత్తం ఇక్కడ నుంచి ఆ కొస వరకు కూడా పార్కింగ్ ఫుల్ అయిపోయింది. మేమైతే ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళి ఇప్పుడు పార్క్ చేయాలి కార్ని. ఇక్కడ ఎక్కడైతే ప్లేస్ లేదు. అసలు కింద దిగడం వెళ్ళగానే నాకు అర్థం కావట్లేదు. అసలు అనవసరంగా ఈరోజు బయలుదేరాం రా బాబు, ఎందుకు బయలుదేరాం అనిపించింది అనమాట. ఇంక వెనక్కి వెళ్ళడం ఇష్టం లేక ఎల్లగొల్లాగైతే కార్ పార్కింగ్ చేసేసి దిగుదాం అని చెప్పి ముందుకు వెళ్తున్నాం అనమాట. ఇదే ఎంట్రన్స్, ఇక్కడికి రావాలి మళ్ళీ మేము. కాదే మాకు లక్కీగా ఏంటంటే కరెక్ట్గా ఎంట్రన్స్ ముందునే కార్ పార్కింగ్ దొరికింది అనమాట. ఇంక వెంటనే కార్ పార్క్ చేసి దిగిపోయాము. గొడిగేసుకుని ఇక్కడ దాకా వచ్చేసాము. ఎంట్రన్స్లో మనకి ఆక్టోపస్తో బాగా డెకరేట్ చేస్తారు పైన. చాలా బాగుంది. ఎంట్రన్స్ అయితే అద్దరిపోయింది. ఈరోజు థర్స్డే అనమాట. థర్స్డే వీక్ మధ్యలో కూడా ఇంతమంది జనాలు ఉన్నారంటే అందుకు కారణం మెయిన్ ఏంటంటే వేసవికాలం సెలవులు అనమాట పిల్లలందరికీ. అందుకే ఫ్యామిలీస్తో చాలామంది వచ్చారు. పక్కనే స్నో సిటీ ఉంది, అటు పక్క ఫన్ వరల్డ్ ఉంది. ఇంకే అన్నీ కలిపి చూడడానికి ఒకేసారి చూసి వచ్చానమాట ఇక్కడికి వచ్చిన వాళ్ళు. ఇంకా మేము టికెట్ తీసుకుందామని చెప్పేసి వెళ్ళాము. వెళ్తే ఈవేళ థర్స్డే, ఎవ్రీ థర్స్డే ఏంటంటే ఇక్కడ మెర్మైడ్స్ ఉంటాయి కదా, మెర్మైడ్స్ ఈరోజు ఉండవు అన్నమాట. వాళ్ళకి హాలిడే. ఎందుకంటే ఫిషెస్కి ఈరోజు ఫీడ్ చేస్తారంట. సో దానివల్ల మెర్మైడ్స్ ఈరోజు ఉండవండి అని చెప్పారనమాట. సో మెర్మైడ్స్ లేకపోతే ఇంకా మాకు లోపలికి వెళ్ళడం కూడా వేస్ట్ అనిపించింది. ఎందుకంటే టికెట్ ఒక్కొక్కరికి 300 పర్ హెడ్, అడల్ట్స్కి. పిల్లలకైతే 250 అంట. సో ఇంకా టికెట్ డబ్బులు కూడా వేస్ట్. మెయిన్ మెర్మైడ్స్ గురించి చూడడానికి కదా వచ్చామని చెప్పేసి మాకు ఇంకా ఇంట్రెస్ట్ అనిపించలేదు. మళ్ళీ ఇంకోసారి వద్దాంలే అని చెప్పేసి జస్ట్ అక్కడే ముందునే ఇలా జస్ట్ షూట్ చేస్తాను అనమాట మీకు చూపించడానికి. ఎంట్రన్స్లో బయట మనకి వెయిటింగ్ హాల్ అది ఎలా ఉందని చెప్పి చాలా బాగుందండి. అంటే ఒక అక్వేరియంకు ఇవ్వాల్సిన ఎపీరియన్స్ ఇచ్చారు. అలాగే మనకి ఎంత ఈజిప్ట్ స్టైల్లో ఉంటుందన్నమాట. వాల్ మీద పెయింట్స్ కానీ అంతా డెకరేషన్ కానీ అంతా కూడా చాలా బాగుంది. వాల్ పెయింటింగ్లు అయితే మాత్రం అద్దరిపోయి అనమాట. ఫోటోషూట్కి అయితే సూపర్గా ఉంది. అందరూ గోడల దగ్గర పెయింట్స్ దగ్గర నిలబడి ఫొటోస్ తీసుకుంటున్నారు. మనకి ఇక్కడే చాలా వరకు టైంని చాలా స్పెండ్ చేయొచ్చు, అంత బాగుందన్నమాట. ఎవరైనా మర్మైడ్స్ చూడాలి అనుకున్న వాళ్ళు థర్స్డే రావద్దండి. థర్స్డే వచ్చారంటే మాత్రం మీరు చాలా నిరాశపడిపోతారు, డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే మనకి మెయిన్ అక్వేరియంలో చూడాల్సింది మెర్మైడ్సే కాబట్టి అవి పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు. కాబట్టి ఎవరైనా సరే వస్తే థర్స్డే తప్పించి ఎక్సెప్ట్ థర్స్డే వేరే రోజుల్లో రండి. టికెట్ ప్రైస్ 300 అంటున్నారు. మరి అది రీజనబుల్లో కాదా చెప్పండి మీరే. బయట వర్షం జోరుకి ఒలిపురు లోపల కొట్టేస్తుంది అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరైనా స్కిడ్ అయిపోతారు. కానీ కార్ పార్కింగ్ మాత్రం చాలా బాగుందండి. ఎంతమంది వచ్చినా సరే కార్ పార్కింగ్కి ఏం ప్రాబ్లం లేదు. లోపల ఆరామ్సే మనం కార్ పార్క్ చేసుకోవచ్చు. ఈ ఆక్టోపస్ అయితే మాత్రం భలే నచ్చింది నాకు. సూపర్గా ఉంది. పైన చాలా బాగా పెట్టారు. అక్వేరియం చూపించలేదు కదా మేడం, ఎందుకు ఈ వీడియో చేస్తారని అనుకోవచ్చు. ఎందుకంటే మీకు థర్స్డే మెర్మైడ్స్ ఉండవని చెప్పడం కోసం ఈ వీడియో చేస్తానండి. అనవసరంగా మాలాగా మీరు కూడా నిరాశ పడకూడదు కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి వీడియో చేయడం జరిగింది. కానీ ఈ వర్షంలో ఈ క్లైమేట్ని అయితే బాగా ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది. బెంగళూరులో మే నెలాఖరికి వర్షాలు స్టార్ట్ అవుతాయి. అదేటో ఈ సంవత్సరం మరి మార్చి నెల నుంచి స్టార్ట్ అయిపోయి ఉగాది నుంచే వర్షాలు పడిపోతున్నాయి. ఇదంతా చుట్టూతో బయట అక్వేరియం పైన ఉన్న కార్ పార్కింగ్ ఏరియా అనమాట. చాలా బాగా ఉందండి. ఫ్రంట్ అపీరియన్స్ అయితే మాత్రం అద్దరిపోయింది. ఎంట్రన్స్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది. మంచి కలర్ఫుల్గా ఉంది. ఆ బ్లూ కలర్ అంతా కూడా చాలా బాగా చేశారు. లోపల అక్వేరియం కూడా చాలా బాగుందని చెప్తున్నారు. మేమైతే చూడలేకపోయాం. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అంతా చూసి మొత్తం వీడియో అంతా ఫుల్ వీడియో పెడతాను. ఇక్కడైతే మేము ఇంకా పార్కింగ్ చేసింది కనీసం ఒక హాఫ్ అన్ అవర్ కూడా లేదు. కానీ ఆవిడ ఛార్జ్ చేసేసింది అనమాట. ఇన్ని కిలోమీటర్లు జర్నీ చేసుకొని వచ్చాము, కానీ నిరాశగా ఇంటికి వెళ్తున్నాం. ఎంత దూరం ప్రయాణం చేసామంటే అసలు వచ్చిందంతా వేస్ట్ అయిపోయింది. ఓకే అండి, ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాబాయ్ టాటా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంత ఫుల్ వీడియో మీకు లోపల అక్వేరియం అంతా చూపిస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. బాయ్.